డిస్ప్లేస్, దీంట్లో ఆల్ఫాబెట్స్ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి. అండ్ ఇవి సర్వో మోటార్స్, నేను చూపించాను కదా సార్. ఇది ఎల్సిడీస్ 5 ఉంటాయి. ఉంటాయి 5 ఉన్నాయి. మోటార్స్ 5 ఉంటాయి. ఇవి 3 ఉన్నాయి. 1 2 3 5. అల్ట్రాసోనిక్ సెన్సార్ ఉంటుంది. ఇవి 5 ఉంటాయి. A3 + 2 5. నెక్స్ట్ ఇందులో 10 ఉంటాయి మొత్తం. 4 డిజిట్ డిస్ప్లేస్ అంటాం వీటిని. 7 సెగ్మెంట్ డిస్ప్లే ఇవి. ఇవి 5 ఉంటాయి. సో ఇలాంటివి 4 ఉంటాయి ఇక్కడ. ఇంటిగ్రేట్ చేసి పెద్దది 4 నెంబర్స్ వస్తాయి. దీనికి ఓన్లీ 1 నెంబర్ వస్తుంది. ఇదేం డిస్ప్లే? ఇది 4 డిజిట్ డిస్ప్లే అంటాం సార్. 4 డిజిట్ డిస్ప్లే. దీంట్లో 4 నెంబర్స్ వరకు డిస్ప్లే అవుతాయి మ్యాక్సిమం. ఇది ఓన్లీ 1 నెంబర్ డిస్ప్లే అవుతుంది. 7 సెగ్మెంట్ డిస్ప్లే అంటాం. 7 సెగ్మెంట్ డిస్ప్లే. ఇవి 5 టోటల్ 10 ఉంటాయి. నెక్స్ట్ ఇది టెంపరేచర్ సెన్సార్. మన రూమ్లో ఎంత టెంపరేచర్ ఉందని చెప్పేసి ఇది మెజర్ చేస్తుంది. టెంపరేచర్ సెన్సార్ త్రూ ఆర్డినోనే. ఇది త్రూ ఆర్డినో. సో ఇది టెంపరేచర్ 5 ఉంటాయి. టచ్ సెన్సార్స్ ఇవి 5 ఉంటాయి. సో టచ్ని డిటెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ బ్లూటూత్ మాడ్యూల్. ఇందాక వాళ్ళు పిల్లలు చేశారు కదా, వైర్లెస్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాం. ఇవి 5 ఉంటాయి మనకి. ఇంకోటి ఐఆర్ సెన్సార్స్ 5 ఉంటాయి. ఈ ఐఆర్ దేనికి వాడతాం మనం? సో ఒక ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేసుకోవడానికి. ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ మాల్ ఉంది కదా, మనం ఒక పర్సన్ వెళ్ళగానే ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతుంటాయి. అక్కడ ఏది డిటెక్ట్ చేస్తుందని ఇలాంటి సెన్సార్ డిటెక్ట్ చేస్తుంది. సో ఇవి రోటరీ ఎన్కోడర్స్ అంటాము. 5 ఉంటాయి. ఏం సార్ అది? రోటరీ ఎన్కోడర్ అంటే సో దీంతో మనం టైంని కంట్రోల్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. మన ఫ్యాన్ ఉంటుంది కదా, రెగ్యులేటర్ ఇది రొటేట్ అవుతుంది ఇది. సో దీన్ని ఫ్యాన్లో మనం స్పీడ్ని కంట్రోల్ చేస్తాం. స్పీకర్స్లో సౌండ్ని కంట్రోల్ చేస్తాం. టైంని కూడా కంట్రోల్ చేస్తాం. మనం వాచెస్లో ఇట్లా పిన్ చేసి మనం టైంని కంట్రోల్ చేస్తాం కదా, సేమ్ టైంని కంట్రోల్ చేయాలంటే మనం దీన్ని రొటేట్ చేసినప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ రాసి దూరం నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దానికి ఏమి ఇన్స్టాల్ చేసి ఉండాలి మరి వాచ్కి? దీనికి వాచ్కి మనకు వైర్స్ ఇక్కడ ఫిల్ అయితే దీనికి ఈ డిస్ప్లే కనెక్ట్ చేస్తారు సార్. ఓకే. ఈ 4 డిజిట్ డిస్ప్లే కనెక్ట్ చేస్తారు. ఇక్కడ కౌంట్ డౌన్ వస్తుంది. పిల్లలు కౌంట్ డౌన్ 0 రాని వచ్చినప్పుడు వాళ్ళకి బజర్ వస్తుంది, సౌండ్ వస్తుంది, అలారం లాగా టైం సెట్ చేసి పెట్టినప్పుడు. క్యాప్టెన్ బెడ్జెస్ ఇస్తుంది. ఇది ఇన్నోవేషన్ కిట్ ఏ. నెక్స్ట్ బి. సో అవన్నీ బేసిక్ సెన్సార్స్. ఇవి అడ్వాన్స్డ్ సెన్సార్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇది జాయిస్టిక్ షీల్డ్ అంటాను. సో జాయిస్టిక్ జస్ట్ మూమెంటం కోసం వీడియో గేమ్స్లో సేమ్ అలాంటిది. సో ఇది సర్వో మోటార్, నానో PWM సర్వో. మనం ఒకటి ఫస్ట్ వన్ ఇవి 2 ఉంటాయి. నానో PWM షీల్డ్ 2 ఉంటాయి. జాయిస్టిక్ షీల్డ్ 1 ఉంటుంది. దాన్ని ఏమో చెప్తున్నారు. ఇది మనం మల్టిపుల్ సర్వో మోటార్స్ యూజ్ చేస్తున్నామంటే మనం దీన్ని యూజ్ చేస్తాం. మనం ఆర్డినోలో ఓన్లీ ఒకటే సర్వో మోటార్ చేసుకుంటాము. 1 or 2 చేసుకుంటాము. మనము 10 మోటార్లు ఇలాంటి 10 సర్వో మోటార్స్ యూజ్ చేస్తున్నామంటే దీనికి కనెక్ట్ చేసుకొని చేసుకుంటాం. అంటే లైక్ ఇప్పుడు ఏది సెంటర్ దగ్గర 4 వరుసలు చేసుకుంటే ఒకటి పెట్టచ్చు అలా చేసుకుంటాం. సో ఈ ఫ్యాన్ జస్ట్ ప్రొపెల్లర్స్. ఇవి ఫ్యాన్ DC మోటార్ ఉంటాయి కదా, ఫ్యాన్ ప్రొపెల్లర్స్ 5 ఉంటాయి. అండ్ ఈ స్విచ్చెస్ ఉంటాయి. మనం స్విచ్చెస్ ఉంటాయి. పవర్ ఆన్ ఆఫ్ కోసం చేసుకుంటాము. ఇవి DC మోటార్స్ 5 ఉంటాయి. DC మోటార్స్, DC టాయ్ మోటార్. నెక్స్ట్ ఇవి వాటర్ పంప్స్. ఇవి 3 ఉంటాయి. సాయిల్ మాయిశ్చర్ సెన్సార్స్ 3 ఉంటాయి. ఇవి సాయిల్ మాయిశ్చర్ సెన్సార్స్. సో మన సాయిల్లో దానిలో వాటర్ ఎంత ఉంది లేదనేది టచ్ చేస్తాం. సో ఇది రెయిన్ సెన్సార్. ఇది వాటర్ని డిటెక్ట్ చేస్తుంది. ఓకే. రెయిన్ సెన్సార్ వాటర్ని డిటెక్ట్ చేస్తుంది. అండ్ అంటే రెయిన్ డ్రాప్ వచ్చినప్పుడు ఇది డ్రాప్ మనం వేయాలి దీనిపైన. లేదు అంటే డ్రాప్ వేస్తే అది డిటెక్ట్ చేస్తుంది. నా పైన వాటర్ వచ్చాయని చెప్పేసి డిటెక్ట్ చేస్తుంది. చేసి ఏం చెప్తుంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ మనము సర్వో మోటార్ ఉంటుంది. సర్వో మోటార్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనం వర్షం వచ్చినప్పుడు మనం దాన్ని ఇన్నోవేటివ్ ఎట్లా ఆలోచిస్తామంటే పిల్లలు కొంతమంది ఈ రెయిన్ సెన్సార్కి సర్వో మోటార్ కనెక్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, బట్టలు ఆరేయడానికి అది లోపలికి ముందుకెళ్తుంది. మన కర్టన్స్ ఉంటాయి కదా సార్, ఎండకు వచ్చినప్పుడు బయట ఉంటుంది, వర్షం వచ్చినప్పుడు దీనిపైన డిటెక్ట్ అయినాక లోపలికి వెళ్ళిపోతాయి బట్టలను. ఇలా క్రియేటివ్గా ఆలోచిస్తుంటారు పిల్లలు. సో అలా యాక్టివిటీస్ ఉంటాయి. సో
సో ఇది సౌండ్ సెన్సర్. సెన్సార్. సో సౌండ్ని డిటెక్ట్ చేస్తుంది ఎంత డిస్టెన్స్. అండ్ ఇది MQ135 ఎయిర్ క్వాలిటీని మెజర్ చేస్తుంది, ఎంత క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫికేషన్. నెక్స్ట్ ఇది రిలే, ప్రొటెక్షన్ పర్పస్ యూజ్ చేస్తాం. ఓవర్ వోల్టేజ్ వచ్చినప్పుడు కానీ ఓవర్ కరెంట్ వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. 3 ఉంటాయి. ఇవి 3 ఉంటాయి, ఇవి 3 ఉంటాయి. ఆర్డినోస్ అంటాం సార్, RFID అంటాం, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. సో పర్పస్, సో మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూసారా సార్, వాళ్ళకి ID కార్డు స్కాన్ చేయగానే వాళ్ళకి ఎంట్రీ వస్తుంది కదా, సో అలాంటి కార్డ్స్ని రీడ్ చేస్తుంది. ఆ కార్డు పైన ఏముండాలి? కార్డు పైన వాళ్ళ డేటా ఉంటుంది, దాని లోపల మనకు వైట్ కలర్ కార్డు ఉంటుంది, కానీ దీని లోపల మనకు ఇంటర్నల్ సర్క్యూట్ ఉంటుంది మొత్తం కూడా, వాళ్ళ డేటా మొత్తం అందులో ఉంటుంది. సో ఆ డేటాను అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేసి సో అండ్ సో పర్సన్ ఐడెంటిఫికేషన్ చేసి మన పర్సన్ అయితేనే అథెంటికేషన్ పంపిస్తుంది లోపలికి, లేకుంటే త్రూ ఆడినో చేసుకోవచ్చు. మాధవి నేను వస్తున్నా ఒక 5 minutesలో. ఇది జాయ్స్టిక్, ఇది ఓన్లీ సింగిల్గా యూజ్ చేసుకుంటాం అంటే మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. అండ్ ఇది ADXL 345. గేమ్ కోసమేనా? లేదు సార్, మనం లైట్స్ కూడా కంట్రోల్, ఇక్కడ 1 డైరెక్షన్స్ కంట్రోల్ చేస్తాం. ఫస్ట్ పై కన్నా అనుకో ఒక లైట్ ఆన్ అవ్వడం, మళ్ళీ కింది కన్నప్పుడు ఇంకో లైట్ ఆన్ అవ్వడం, డైరెక్షన్ ఆఫ్ లైట్స్ని కంట్రోల్ చేస్తుంటాం. అండ్ ఇంకోటి ADXL అని ఉంటుంది, ADXL 345. సో ఇది జెస్చర్స్తో కంట్రోల్ చేస్తాం. దీని కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత మనము ఇలా ముందుకు అన్నప్పుడు సర్వో మోటార్ రొటేట్ అవుతుంది, సర్వో మోటార్ తిరుగుతుంది అది. ఓకే. మళ్ళీ వెనక్కంటే మళ్ళీ 0కి వస్తుంది, 0 పొజిషన్కి వస్తుంది, మీన్ పొజిషన్. సో సర్వో మోటార్ కంట్రోల్ చేస్తాం, లైట్స్ చేసుకుని డిఫరెంట్ యాక్టివిటీస్ చేసుకుంటాం. గెస్చర్స్ లెఫ్ట్ రైట్, సో కార్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కార్ ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ ఇలా కూడా చేసుకుంటాం. దాంతోపాటు సౌండ్ సెన్సార్ దానికి పెడితే సరిపోతుంది కదా? చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి డాట్ మ్యాట్రిక్స్, 8x8 డాట్ మ్యాట్రిక్స్ అంటాము. సో ఇది కూడా 1 టైప్ ఆఫ్ డిస్ప్లే. సో దీంట్లో మనకు లైట్స్ మనకు నంబర్స్ ఆల్ఫాబెట్స్ డిస్ప్లే అవుతాయి. మన ట్రాఫిక్ లైట్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం ఇది. అండ్ ఇంకోటి కీప్యాడ్స్ ఉంటాయి ఇక్కడ. సో మనకు బ్యాంక్ లాకర్స్లో కానీ సెక్యూరిటీ పర్పస్ దీన్ని యూజ్ చేస్తాం. మనం నంబర్ ప్రెస్ చేసినప్పుడే మనకు కంట్రోల్ చేస్తాం, మనం ఆన్ అవుతుంది. సో కెపాసిటర్స్ ఉంటాయి, 3 types ఆఫ్ కెపాసిటర్స్. సో ఇది ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి సార్, మనకు కావాల్సిన ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. అండ్ రెసిస్టర్స్ కూడా ఉంటాయి. ఇవి కెపాసిటర్స్ అండ్ రెసిస్టర్స్ అయిపోయింది కదా, ఇవి ఉంటాయి ఇక్కడ కెపాసిటర్స్ అండ్ రెసిస్టర్స్. ఇవి LED బాక్సెస్ ఉంటాయి. సో దీంట్లో ఏముంటాయి అని చెప్పేసి కూడా 4 LED రెసిస్టర్, పుష్ బటన్, బల్బు సార్, బల్బులు మీద. ఇవి 4 బాక్సులు ఉంటాయి. ఇవి బజర్స్, సౌండ్ వస్తుంది కదా, ఇవి బజర్స్. ఇవి 10 ఉంటాయి. సో ఇవి లేజర్ లైట్స్, లేజర్ డయోడ్స్. సో ఇక్కడ మనకు మల్టిపుల్ కలర్ లైట్స్ ఉంటాయి, LED బల్బ్స్ మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. దాంట్లో ఓన్లీ రెడ్డే ఉంటాయి, మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. RGB కూడా ఉంటుంది, ఒకటే లైట్లు మల్టిపుల్ కలర్స్ వస్తాయి. ఇక్కడ సో ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, మనకి ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఇవి 3 బాక్సెస్ ఉంటాయి. ఇందులో ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఇది ఇన్నోవేషన్ B. చిప్స్ అవన్నీ కూడా తయారు చేస్తుంటారు. AMD అడ్వాన్స్డ్ మైక్రో కంట్రోలర్. కార్ మొత్తం ఉంటుంది. సో మన కార్ మన కింద బాడీ పార్ట్స్ ఉంటాయి కింద మొత్తం కూడా. సో దాన్ని అన్ని మన స్క్రూస్ తోటి ఫిక్స్ చేసుకుంటే ఇలా వస్తుంది మనకి. అది మనము ఇది యూట్యూబ్లో కొట్టడం కూడా వస్తుంది వీడియో. 4WD రోబోట్ అసెంబుల్ అని కొట్టామంటే ఇలా ఎలా చేసుకోవాలో చూపిస్తుంది. అండ్ 4 బ్యాటరీస్ ఉంటాయి. ఈ 4 బ్యాటరీస్ ఉంటాయి మనకి. నడిపిస్తారు. మొత్తం సెట్ ఉంటుంది, కార్ సెట్. ఇది ఒకటే కార్ వస్తుంది, ఇలా వస్తుంది నాకు. ఇది 4 బ్యాటరీస్ ఉంటాయి. ఆ బ్యాటరీకి హోల్డర్ ఉంటుంది. ఉన్నాయి. ఇవి చార్జబుల్ బ్యాటరీస్ మ్యామ్. ఇవి ఛార్జింగ్ అయిపోయినాక మళ్ళీ ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జర్ కూడా ఉంటుంది ఇందులో. 4 మోటార్స్, 4 వీల్స్ ఉంటాయి. అండ్ వెళ్తున్నాయంటే మాడ్యూల్స్, డ్రైవర్స్ ఉంటాయి. ఇక్కడ
ఇక్కడ వెళ్తున్నాయి. గంతో ఎట్లా అవుతుంది? ఇది గ్లూ గన్, ఇది గ్లూ స్టిక్స్ ఉంటాయి. ఇది గ్లూ స్టిక్స్, గ్లూ స్టిక్ మనం గమ్ ఉంటుంది కదా, ఈ గమ్ స్టిక్ లోపల పెట్టేస్తే లోపల నుంచి గ్లూ అయ్యి మెల్ట్ అయ్యి వస్తుంది బయటికి అది. అవునా? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక తీసి ఓపెన్ చేసి వీళ్ళన్నీ అంటు పెట్టేస్తారు కదా. దీంతో ఇది స్క్రూస్తో నట్ చేస్తాం. గ్లూ స్టిక్ దానికి వాడము. ఇప్పుడు మనం మోడల్స్ తయారు చేస్తాం, సైన్స్ ఫీల్డ్ చెప్పాం కదా మార్నింగ్, దానికోసం. దీనికి కాదు, దీనికి కాదు. ఇవన్నీ కేబుల్స్, జంపర్ వైర్స్, కేబుల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో మల్టీమీటర్ ఉంటుంది, ఆర్డినో కేబుల్స్ ఉంటాయి 5, ఈఎస్పీ కేబుల్స్ 3 ఉంటాయి. ఏం కేబుల్స్ ఇవి? ESP32 కేబుల్స్. ESP32 దానికి పవర్ సప్లై. దానికి కూడా వేరే ఇవి వేరే స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి, మనకి 5 స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి. ఆర్డినో కేబుల్స్, ఈఎస్పీ సేమ్ ఆర్డినో కంటే అడ్వాన్స్డ్ ESP32 అని చెప్పేసి ఉంటుంది. దానికి పెట్టేది. ఇది బ్రెడ్ బోర్డ్ పవర్ సప్లై చెప్పాను కదా, ఆర్డినో మనం ఓన్లీ కరెంట్ ఇవ్వడానికి అని చెప్పేసి దానికి యూజ్ చేస్తాం. ఇవి ఆర్డినోకి యూజ్ చేస్తాం. అది మల్టీమీటర్ తెలిసింది. దీంతో మనము ఒక వైర్లో కరెంట్ ఎంత వెళ్తుంది, కరెంట్ వోల్టేజ్ దాని ఎంత వెళ్తుంది, వోల్టేజ్ రేటింగ్ కనుక్కోవడానికి మల్టీమీటర్. ఎట్ టైం కనుక్కోవచ్చు. వోల్ట్ మీటర్, అమ్మీటర్ అవన్నీ కాకుండా ఇది మల్టీమీటర్. అన్ని వోల్టేజ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి దాంట్లో అన్ని వోల్ట్ మీటర్. పాతప్పుడు మనకు అట్లా తిప్పేటి ఉండే కదా, ఇప్పుడు మల్టీమీటర్ అన్ని కలిపి వచ్చినాయి. ముందు 10th క్లాస్లో జంపర్ వైర్స్ ఉంటాయి, అవన్నీ అయిపోయి 3 ఉంటాయి. ఇలా మేల్ ఫీమేల్ ఉన్నాయా జంపర్ వైర్స్లో? ఫీమేల్ ఫీమేల్ ఇవి ఉంటాయి. ఇది ఫీమేల్. ఈ 2 ఫీమేల్. ఇవి మెయిన్ ఫీమేల్. 2 మేల్. ఓకే రైట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి లేకనే పరిచయం అయిపోయింది. ఇక్కడ ఎడ్జెస్ పిన్స్ ఉంటాయి. ఇగో ఇక్కడంతా ఇట్లా కొయ్యలు లేకుండా ఉంటే ఇది ఫీమేల్ మేడం. ఫీమేల్. ఇగో ఇది మేల్, ఇది మేల్. ఇది మేల్ ఫీమేల్. ఇగో ఇది మేల్, ఇది మేల్. ఇది కూడా అదే. ఇది ఫీమేల్, ఇగో మేల్. ఒకటే అంటే ఇట్లా కొయ్యగా ఉన్నాయి మేల్, ఇది వచ్చేసి ఫీమేల్.